ఈ రోజుల్లో జిమ్‌కి వెళ్ళేవాళ్ళు మాత్రమే కాదండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, ఆఫీస్ ఉద్యోగులు, మహిళలు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఇంకా కొంతమంది డాక్టర్లు గూడా ప్రోటీన్ తీసుకోండి అంటున్నారు. అసలు ప్రశ్నేంటంటే, ప్రోటీన్ పౌడర్ నిజంగా అవసరమా? లేక ఆహారం ద్వారానే సరిపోతుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ప్రోటీన్ అంటే ఏంటి? అసలు ప్రోటీన్ ఎవరికి అవసరం? ఎవరికి అవసరం లేదు. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది? మంచి ప్రోటీన్ పౌడర్స్‌ని ఎలా ఎంపిక చేయాలి? అన్నీ క్లియర్‌గా తెలుసుకుంటారు. ముందుగా మనం ప్రోటీన్ అంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. మన శరీరంలో కండరాలు, చర్మం, జుట్టు, గోర్లు, ఎంజైమ్స్, హార్మోన్లు వీటి నిర్మాణానికి ముఖ్యమైన పోషకం ప్రోటీన్. ప్రతిరోజు మన శరీరంలోని పాత కణాలు తొలగిపోతూ ఉంటాయి. వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడాలంటే ప్రోటీన్ అనేది చాలా అవసరం. అందుకే దీనిని బాడీ బిల్డింగ్ న్యూట్రియంట్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం? సాధారణంగా సెడెంటరీ వ్యక్తులకు సుమారు అంటే 1 కిలో బరువుకి 0.8 గ్రాముల వరకు ప్రోటీన్ సరిపోతుంది. అదే వ్యాయామం చేసేవారికి లేదు ఇంకా వాళ్ళు ఏదైనా స్పోర్ట్స్ పర్సన్స్ అలాంటి వాళ్ళు అయితే 1.2 నుంచి 1.6 గ్రాముల వరకు తీసుకోవాలి. తీవ్రమైన ట్రైనింగ్ చేసేవారికి ఇంకా ఎక్కువ అవసరం కావచ్చు. ఉదాహరణకు 70 కిలోల వ్యక్తి అనుకోండి, సుమారు 56 గ్రాముల నుండి తీసుకోవచ్చు. లేదు బాగా వ్యాయామం చేసే వాళ్ళైతే 80 నుండి 110 గ్రాముల వరకు అవసరం ఉండొచ్చు. ఇది వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. అందరూ ఒకటేగా ప్రోటీన్ తీసుకోవాలి అని ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదండి. అలా చెప్పినా కూడా వినకండి. ప్రతి ఒక్కరి బాడీ టైప్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రోటీన్ పౌడర్ ఎవరికి అవసరం అంటే జిమ్ చేసేవారు కండల పెరుగుదలకు రోజువారీ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆహారం ద్వారా సరిపోకపోతే మాత్రం ప్రోటీన్ పౌడర్ ఉపయోగపడుతుంది. వృద్ధులు వయసు పెరిగే కొద్దీ మజిల్ లాస్ జరుగుతుంది. అందుకే సరిపడా ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యం. అలాగే బిజీగా ఉండే ఉద్యోగులు సరైన సమయానికి భోజనం చేయలేకపోతే ప్రోటీన్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే శాకాహారులు వీళ్ళు పప్పులు, శనగలు, పెసళ్ళు, సోయా, పాలు వీటితోని చాలామందికి సరిపోతుంది. అయితే అవసరమైతే మోతాదు అంతకంటే అంటే అవసరమైన మోతాదు మనం ఫుడ్ తీసుకుంటే ఓకే. అంత మనం తీసుకోలేం కాబట్టి ప్రోటీన్ సప్లిమెంట్ గురించి అప్పుడు ఆలోచించాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు అయితే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువసేపు ఆకలి రాకుండా సహాయపడుతుంది. దీనివల్ల డైట్ ఫాలో చేయడం సులభం అవుతుంది. కాబట్టి వీళ్ళు కూడా ప్రోటీన్ పౌడర్స్ని తీసుకోవచ్చు. అసలు ఎవరికి ప్రోటీన్ పౌడర్ అవసరం ఉండకపోవచ్చు అంటే ప్రోటీన్ పౌడర్ ఎవరు తీసుకోకూడదు అంటే రోజు గుడ్లు, పాలు, పెరుగు, పప్పులు, చికెన్, చేప, సోయా, పన్నీర్ ఇవన్నీ మీకు ఎంత అయితే బాడీకి సరిపోతాయి అంత తీసుకునే వాళ్ళు ఇవన్నీ సరిపడా తీసుకుంటే చాలామందికి ప్రోటీన్ పౌడర్ అవసరం ఉండకపోవచ్చు. ముందుగా ఆహారం చూసుకోవాలి. తర్వాత మాత్రమే సప్లిమెంట్ గురించి ఆలోచించాలి. కానీ చాలామంది ఫుడ్‌తోనే సరిపోద్దా అనుకుంటారండి. ఖచ్చితంగా ఫుడ్‌తో సరిపోతే ఓకే. సరిపోని వాళ్ళు ప్రోటీన్ పౌడర్‌ని తీసుకోవడం చాలా వరకు మంచిది. ఇప్పుడు ప్రోటీన్ గురించి చాలామందికి ఉన్న అపోహల్లో నేను ఒక 5 అపోహల గురించి ఇప్పుడు మీతో చెప్తాను. ప్రోటీన్ పౌడర్ అంటే స్టెరాయిడ్స్ అని చాలామంది అంటారు. ప్రోటీన్ పౌడర్ అంటే స్టెరాయిడ్స్ అనేది నిజం కాదండి. ప్రోటీన్ అనేది ఒక పోషక ఆహారం మాత్రమే. నెక్స్ట్ అపోహ ఏంటంటే ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ పాడవుతుంది. ఆరోగ్యంగా ఉన్న చాలామందిలో అవసరానికి తగ్గ మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం అనేది సాధారణంగా సురక్షితమే. ఇప్పటికే కిడ్నీ వ్యాధి ఉన్నవారు మాత్రం వైద్యుడు సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మహిళలు ప్రోటీన్ తీసుకోకూడదు అని అంటారండి. ప్రోటీన్ అవసరం మహిళలకు కూడా ఉంటుంది. నెక్స్ట్ అపోహ ప్రోటీన్ వల్ల లావు అవుతారు. అధిక క్యాలరీలు తీసుకుంటూనే బరువు పెరుగుతుంది. ప్రోటీన్ ఒక్కటే అయితే దీనికి కారణం కాదు. నెక్స్ట్ చాలామందికి ఉండే డౌట్ ఇదే అండి. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే త్వరగా మజిల్ వస్తుంది. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. మంచి ప్రోటీన్ ఎలా ఎంపిక చేసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. మీరు ఏ ప్రోటీన్ పౌడర్ తీసుకున్నా లేబుల్ చదవండి. ఒక్క సర్వింగ్‌లో ఎంత ప్రోటీన్ ఉందో చూడండి. అనవసరంగా ఎక్కువ చక్కెర కలిపిన ఉత్పత్తులను తగ్గించుకోండి. అలాగే మీ ఆహారం, వ్యాయామం, లక్ష్యాలకు సరిపోయే ఉత్పత్తిని ఎంపిక చేసుకోండి. సప్లిమెంట్ అనేది ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు. అవసరమైతే ఆహారాన్ని పూర్తి చేయడానికి ఉపయోగించి అదనపు ఎంపిక మాత్రమే. ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. కానీ అందరూ ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి అనేదైతే మేము చెప్పట్లేదు. ఎవరైతే ప్రోటీన్ సరిగ్గా ఫుడ్ రూపంలో ఇవ్వలేక ఉన్నారో
వాళ్ళు ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం అనేది చాలా మంచిది. దాంతో పాటుగా సరైన ఆహారం, సరిపడ నిద్ర, వ్యాయామం ఇవి ముఖ్యమైనవి. అవసరమైతే ప్రోటీన్ సప్లిమెంట్ గురించి ఆలోచించండి. ఇదంతా చెప్పారు కదండీ! మీరసలు ఏ ప్రోటీన్ పౌడర్ వాడుతున్నారు అని చాలామంది నన్ను అడగొచ్చండి. నేనైతే నా వ్యక్తిగతంగా హెర్బల్ లైఫ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్‌ని ఉపయోగిస్తున్నాను. దీన్ని నేను ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది నా రోజువారీ ప్రోటీన్ తీసుకోవడానికి సులభం చేస్తుంది. దీన్ని నేను షేక్స్‌గా కావచ్చు, లేదు పాలు లేదా ఇతర ఆహారాలతో కలిపి తీసుకుంటాను. నా రోజువారీ ప్రోటీన్ లక్షణాన్ని చేరుకోవడానికి ఇది నాకొక సౌకర్యవంతమైన ఎంపికగా అనిపించింది. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి. ప్రోటీన్ పౌడర్ అనేది బ్యాలెన్స్డ్ డైట్‌కి ప్రత్యామ్నాయం కాదు. ఇది అవసరమైతే మాత్రమే ఆహారానికి అదనంగా ఉపయోగించే సప్లిమెంట్. నేను నా జీవనశైలి, ఆహారపు అలవాట్లను బట్టి హెర్బల్ లైఫ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్‌ని ఉపయోగిస్తున్నాను. మీకు కూడా ప్రోటీన్ అవసరం ఉందో లేదో ముందుగా తెలుసుకొని మీ అవసరానికి సరిపోయే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. మీకు గనక హెర్బల్ లైఫ్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ గురించి మరింత సమాచారం కావాలి అంటే, లేదా దీన్ని ఎలా ఉపయోగిస్తున్నానో తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో ఉన్న మీకు అక్కడున్న కాంటాక్ట్ నెంబర్స్‌తో అయినా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు ఇక్కడ నేను మీకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను. దాంతో అయినా మీరు నన్ను కాంటాక్ట్ అయితే నేను మీకున్న డౌట్స్‌ని క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.